వీర బైరాన్పల్లి అమరవీరుల స్తూపం ముందు నుంచి మాట్లాడుతున్నాం. ఆగస్టు 27, 1948 పంజాబ్ సాయుధ రైతాంగ పోరాటానికి చరిత్రలో బైరాన్పల్లి ఎప్పుడు నిలుస్తుంది. ఈ రోజు ఈ కార్యక్రమానికి సమయం చూసుకొని సమయం లేకున్నా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు బైరాన్పల్లికి రావడం అనేది మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే బైరాన్పల్లిలో ఆ రోజు ఆగస్టు 27వ తారీఖు నాడు ఆ యొక్క కాండ జరిగితే సెప్టెంబర్ 17వ తారీఖు అదే సంవత్సరం మనం ఈ రోజు సెప్టెంబర్ 17 నిలబడ్డాం. 20 రోజుల క్రితమే ఈ 100 మంది బలిదానం మీదనే ఆ రోజు సాయుధ రైతాంగ పోరాటం తర్వాత నిజాం సర్కార్ నుంచి విముక్తి జరిగింది తెలంగాణ కాదు. బైరాన్పల్లి అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు.